బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యూట్యూబర్లు, యాంకర్లు, సెలబ్రిటీలపై పోలీసులు ఫోకస్ పెంచారు. షార్ట్స్, రీల్స్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు పోలీసులు నోటీసులు అందించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. మరికొంతమంది నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఇటీవల కాలంలోని ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా 11 మందికి నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇందులోని సెలబ్రిటీస్తో పాటు, యాంకర్స్తో పాటు సినిమాకి సంబంధించిన చాలామంది వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. నిన్న ఏదైతే 11 మందికి ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారో అలాగే వీళ్ళపై ఇప్పటికే కేసులు కూడా నమోదైనవి. అలాగే మరొక పక్క తాజాగా ఈరోజు విష్ణుప్రియపై కూడా ఏదైతే కేసు అయితే నమోదైంది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి వీసీ సజ్జనర్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా యువకులు అలాగే యువతులు కూడా తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారంటూ కూడా ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలోనే ఇటు తెలంగాణ పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇందుట్లో ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారో వరుసగా వాళ్ళపై కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇదే తరహాలోని నిన్న 11 మందిపై కేసులు అయితే నమోదైనాయి. అలాగే మరొక పక్క ఇటు హర్ష సాయి అలాగే మరొక పక్క లోకల్ బాయ్ నాని ఇలా వరుసగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారో వీళ్ళందరిపై కేసులు అయితే నమోదని. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణ హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు అయితే పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏదైతే ఈ నోటీసులకు సంబంధించి ఎవరు విచారణకు హాజరవ్వలేనట్లు తెలుస్తుంది. కేవలం శేఖర్ భాష మాత్రమే ఏదైతే ఈ విచారణకు అయితే కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఇదే బెట్టింగ్ యాప్స్ ద్వారా అనేక మంది తమ డబ్బులు పోగొట్టుకొని తమ జీవితాలు నాశనం చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు కూడా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా అంటే ఇటు గతంలో టిక్ టాక్ ఉండేది. ఆ టిక్ టాక్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలోని ఏదైతే ఈ రీల్స్ చేస్తూ కూడా సామాన్యులు అనేక మంది ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా మారారు. వీళ్ళందరూ కూడా ఏదైతే తమకి ఏదైతే ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవడానికి కేవలం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కూడా యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రమోషన్స్ చేసే టైంలో కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు అర్జిస్తున్నట్లు కూడా ఈ వీడియోస్తో చూపించి కూడా సామాన్య యువకులను కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్కి ఏదైతే ముఖ్యంగా ఎడిక్ట్ అయ్యే విధంగా వాళ్ళైతే ప్రమోట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్స్లోని అమౌంట్లు పెట్టి చాలామంది పోగొట్టుకున్నారు. అలాగే ఆ అమౌంట్లు తీర్చేందుకు ఇటు ప్రైవేట్ లోన్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకొని వాటిని కట్టలేక వాళ్ళు వేధింపులకి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే తెలంగాణ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యి బెట్టింగ్ యాప్స్ పై కూడా ఉక్కుపాదం అయితే మోపారు. ముఖ్యంగా ఇందుట్లోని చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కూడా 11 మందిపై ఏదైతే కేసులు అయితే నమోదైంది. తాజాగా విష్ణుప్రియపై కూడా కేసు నమోదైంది. అలాగే మరొక పక్క ఒక పోలీస్ వ్యక్తిపై కూడా కేసు అయితే నమోదైంది. హబీబ్ నగర్ పిఎస్లో పనిచేస్తున్న ఏదైతే కిరణ్ గౌడ్ అనే వ్యక్తి పోలీస్ డ్రెస్లోని ముఖ్యంగా ఏదైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారో ప్రస్తుతం అతనిపై కూడా పంజగుట్ట పిఎస్లో కూడా కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 11 మందిలో కూడా యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలా తదితరులపై అయితే ఇప్పటికే కేసులు అయితే నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈరోజు శేఖర్ భాష మాత్రమే విచారణకు హాజరయ్యారు. మిగతా వాళ్ళు ఎప్పుడు హాజరవుతారో మనం వేచి చూడాల్సి ఉంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.